అందరికీ నమస్కారం. రెండవ భార్య కోరిక పార్ట్ 1ని అప్లోడ్ చేశాము. అయితే పార్ట్ 2లో ఇప్పుడు ఏం జరగబోతుంది కథ అన్నది మనం తెలుసుకుందాం. అయితే తండ్రి కళ్ళల్లో పెళ్లికి ముందే రెండవ పెళ్లి చేస్తూ ఉన్న సంధ్య బాధని స్పష్టంగా చూసింది. కానీ తండ్రి ఏం చెప్పకుండా తన దగ్గర నిజాన్ని దాచి పెళ్లి చేశాడని సంధ్యకు అనుమానం వచ్చింది. ఇంతకీ తండ్రి తన దగ్గర ఏం దాచాడు అన్న ఆలోచనలో పడింది సంధ్య. సంధ్య, నేను నీకు పెద్ద చదువులు చదివించలేకపోయాను. చివరికి నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలనో లేదో కూడా తెలీదమ్మా. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి, కట్టుకునే బట్టకు లోటు లేకుండా బ్రతుకుతావు. నీ చెల్లెళ్ళ జీవితాలకి కూడా ఒక దారి దొరుకుతుంది. ఈ అసమర్థ తండ్రి ఇంతకన్నా ఇంకేమీ చేయలేడమ్మా అంటూ కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకున్నాడు తండ్రి. అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తల వంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు. కానీ సాగర్ ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు. ఉదయం నుండి ఇదే ఆలోచన. సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కంపెనీకి ఎండి అయిన తన స్టాఫ్తో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏమాత్రం గర్వం లేని మంచి మనస్సు తనని ఈ స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్తమిత్రుడు అయిన హేమంత్ రూంలోకి వస్తూనే, ఏంటి సార్ బిజీనా? అందరూ బయట నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్విక్కడ ఏం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు. సాగర్ ఇక కూర్చోగానే తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి. నేను తర్వాత వస్తాను. ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల తరువాత నుండి సాగర్ నుండి తన మనస్సు ఏంటి అన్నది అతి దగ్గరగా చూసినవాడు కావటంతో ఇంకా పార్టీ గురించి కాకుండా, సరే కానీ సిస్టర్ ఎలా ఉంది? నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయిందా అంటూ టాపిక్ మార్చాడు. కానీ సాగర్ నుండి ఏం సమాధానం లేదు. అరే, నిన్నే అడిగేది. నిన్నే నమ్ముకొని వచ్చిన ఆ అమ్మాయిని, ఆమె సంతోషంగా ఉండే బాధ్యత నీదే కదరా అన్నాడు హేమంత్. ఆ మాటలకి సాగర్ ముఖంలో కోపంతో ఎర్రపడింది. ఒక్కసారిగా సీట్ నుండి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు నన్ను? నా లైఫ్లోకి నన్ను నమ్ముకొని నేనేమైనా రమ్మని అడిగానా? ఇంకోసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలనుంటే ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ని విస్మయానికి గురిచేసింది. అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడనమాట. అంతమంది నచ్చచెప్పినా తనలో మార్పు రాలేదు. అయినా ఇది మనస్సుకి సంబంధించిన విషయం. మర్చిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పని కాదు అంటూ హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్ళాయి. అవును, కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం సాగర్ రమ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు చెప్పటానికి భయంగా ఉంది. నీ హెల్ప్ కావాలి అంటే తను కూడా వాళ్ళిద్దరి ఒక్కటి అవ్వటానికి చాలా కష్టపడ్డాడు. రమ్య గొప్పింటి పిల్ల అయినా చాలా సింపుల్గా, చలాకీగా ఉండేది. అవసరం ఉన్న అందరికీ సహాయం చేస్తూనే ఉండేది. ఆమెలో పరోపకార గుణమే సాగర్ మనస్సుని ఆమెకు దగ్గర చేసింది. కానీ పెళ్ళై 6 నెలలు కూడా కాకుండానే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో రమ్యను సాగర్ నుండి దూరం చేసింది. అత్తమామలతో గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొని డ్రైవర్ సీట్లో ఉన్న రమ్య అక్కడికక్కడే మరణించింది. వెనుక ఉన్న అత్తమామలు దెబ్బలతో బయటపడ్డారు. రమ్య వియోగాన్ని భరించలేక సాగర్ మానసికంగా కుంగిపోయాడు. సాగర్ చాలా రోజులు ఒకే రూమ్కి పరిమితమై పదే పదే రమ్య ఫోటోలు చూస్తూ కాలం గడిపేవాడు. కోలుకోవటానికి 6 నెలలు పైనే పట్టింది. తండ్రి చొరవతో కోలుకున్నా కానీ మనస్సులో గూడు కట్టుకుపోయిన విషాదం మాత్రం అలానే ఉండిపోయింది. సార్, మిమ్మల్ని పిలుస్తున్నారు అని వినిపించిన ఆఫీసర్ బాయ్ మాటలతో పాత జ్ఞాపకాల నుండి మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు హేమంత్. అయినా మనస్సు ఇంకా సాగర్ గురించే ఆలోచిస్తుంది. ఒక్కసారి సాగర్ ఇంటికి వెళ్ళి సంధ్యను కలవాలి. ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు. ఇక హేమంత్ సంధ్యను కలవటానికి కోసం తన ఇంటికి వెళ్ళి మరి సాగర్ గతం కోసం సంధ్యకు చెప్తాడా?
సంధ్య సాగర్ గతాన్ని అర్థం చేసుకొని రమ్య స్థానంలోకి ఎలా వస్తుంది, సాగర్ మనసులోకి ఎలా చేరుకుంటుంది, అసలు ఈ రెండవ భార్య జీవితం కోరిక ఎలా నెరవేరుతుంది అన్నది మనం పార్ట్ 3 వీడియో ద్వారా తెలుసుకుందాం. మనం చెప్పుకోబోతున్న ఈ కథ మీకు ఎలా అనిపించిందో అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి అప్కమింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.